అక్కినేని ఇంట నాగ చైతన్య శోభిత పెళ్లి మస్తుగా వైభవంగా జరిగిందంట. అయితే మొన్నటి రోజున అన్నపూర్ణ స్టూడియోస్‌లా ఏఎన్ఆర్ విగ్రహం ముందుగాలనే పెళ్లి మండపం ఏర్పాటు చేసి బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తుల మధ్య ఈళ్ళ పెళ్లి మస్తు ఘనంగా నిర్వహించిర్రంట. అయితే పరిశ్రమలకెళ్ళి గిట్లా పలుమంది ఇప్పటికే హాజరైనోళ్ళు సోషల్ మీడియాల తెగ ఫోటోలని వంచుకుంటా ఆళ్ళ పెళ్లి గురించి మాట్లాడుకోవడం జరిగిందంట. ఇప్పుడు నాగార్జున వంతు సైతం వచ్చింది. ఇక నాగార్జున గిట్లా కొడుకు పెళ్లిని చూసి హృదయం ఉప్పొంగిపోయిందని కాస్త లోతైన పదాలను వాడి ట్విట్టర్లా ట్వీట్ చేసిండంట. అయితే ప్రస్తుతం ఈ ట్వీటు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నదంట. ఎందుకనంటే ఇక కొడుకు పెళ్లి చూసి నాకు చాలా సంతోషంగా ఉన్నది అని ఆయన తండ్రి ప్రేమను చూపించుకున్నాడంట. మరోపక్క ఇక ఆయన ఉద్వేగంతో కూడిన సందేశం పెట్టి ఇక పలు ఫోటోలకు సంబంధించిన వీళ్ళవి గిట్లా అన్ని నెటిజన్లతోని మీడియా వాళ్ళకు బంధుమిత్రులకు గిట్లా పంచుకోవడం జరిగిందంట. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసిండంట. ఎందుకనంటే వీళ్ళ పెళ్లికి సంబంధించి మీడియాల సోటు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అన్నాడంట. అంతేకాదు నా కుటుంబ సభ్యులు, నా స్నేహితుల ప్రేమకు నేను చాలా సంతోషంగా ఉన్నా. ఇక వాళ్ళే కాదు ఇక ఈ వేడుకకు హాజరైన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఇక మీరందరూ నాతో కలిసి పంచుకున్న ఈ సంతోషాన్ని నేను ఎప్పటికీ మరవలేను. అంతేకాదు ఇది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని జ్ఞాపకం అని నాగార్జున ట్వీట్ పంచుకున్నాడంట. ఇక దీనితో ఇది తెగ చక్కర్లు కొడుతున్నదంట. ఇక అన్నపూర్ణ స్టూడియోస్లా స్థలం గిట్లా తక్కువ కాబట్టి ఎక్కువ మంది అభిమానులను ఆహ్వానించలేదంట. కనుక వీళ్ళిద్దరు పెళ్లి కొంతమంది అభిమానులకు మాత్రమే చూసే అవకాశం దక్కిందంట. ఇక మరోపక్క మీడియా మిత్రుల గిట్లా ఎక్కువ అవకాశం లేకపోయిందంట. ఇక పరిశ్రమలకెళ్ళి ఇట్లా చిరంజీవితో పాటుగా పలుమంది హాజరయ్యి జంటను ఆశీర్వదించడం జరిగిందంట. ఇక మొత్తం మీద వీళ్ళ ఇంట చాలా ఒక పండుగ మాదిరి లెక్క ఈ పెళ్లి జరిగిందని అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఇక ఈ పెళ్లిలా మేనమామైన వెంకటేష్ గిట్లా దగ్గరుండి మరి పెళ్లి తంతు జరిపిండంట. అంతేనా ఏంది రానా ఇక అత్త కొడుకు ఆయన వంతు గిట్లా తెగ సందడి చేసిండంట. ఇక శోభిత మెడల చేతు తాళి కడుతుంటే ఇక తమ్ముడైన అఖిల్ గిట్లా తెగ సందడి చేసుకుంటా ఈలలు వేయడం గిట్లా జరిగిందంట. ఇక ప్రస్తుతం గా వీడియోలు గిట్లా మస్తుగా చక్కర్లు కొడుతున్నాయి. ఇక వీళ్ళు ఎల్లప్పుడూ ఇంతే సంతోషంగా సుఖ సంతోషాలతోని వర్ధిల్లాలని కోరుకుంటా మళ్ళా కలుద్దాం.